సార్ 'వార్ 2' మూవీ నుంచి 'దునియా సలాం అనాలి' అనే సాంగ్ ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. అండ్ దీంట్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరు డాన్స్ చేస్తూ కనబడుతున్నారు. సాంగ్ చాలా బాగుంది. అండ్ సాంగ్ మీద మీ రెస్పాన్స్ ఏంటి సార్? అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే నేను 10 సార్లు చూశాను. అది రిలీజ్ అయ్యి కొద్దిసేపు అవుతుంది. నాకే అది రిపీట్ చూడాలనిపించింది. 10 టైమ్స్ చూశాను. వాళ్ళిద్దరి మీద ఫ్రేమ్ ఎలా పెట్టారు అసలు, ఆ ఇద్దరు డాన్సర్స్ ఒకే ఫ్రేమ్లో కనపడితే ఎలా ఉంటుంది, ఇండియా బెస్ట్ డాన్సర్స్ ఇద్దరు కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రపంచం అంతా వెయిటింగ్ అనమాట. వాళ్ళు తెలివిగా ఏం చేశారు, ప్రోమో వరకు రిలీజ్ చేసి ఎండ్లో ఫుల్ సాంగ్ ఆన్ థియేటర్స్ అని వేసి పెట్టేశారు. థియేటర్లో మాత్రమే చూడాలి ఫుల్ సాంగ్ అని. అంటే అది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్గా వాళ్ళు దాచిపెడుతున్నారు సినిమాకి సంబంధించి. సో ఆ సినిమాకి వాళ్ళిద్దరికి ఉన్న క్రేజు, వాళ్ళిద్దరు డాన్స్ పైన ఉన్న క్రేజ్ను వాళ్ళు ఇలా యూజ్ చేసుకుంటున్నారు సినిమా కోసం, హైప్ కోసం, థియేటర్కి జనాలు రప్పించడం కోసం. అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు మనం చెప్పుకోవాలి. దునియా సలాం అనాలి పాట అనేది నిజంగా దునియా మొత్తం సలాం అంటది. లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది, కొరియోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే ఇద్దరు డాన్సర్స్ కొరియోగ్రాఫ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి. అది కాకుండా ఇద్దరికి సమానంగా స్క్రీన్ షేర్ ఉండాలి. మనం 30 సెకండ్స్ ప్రోమోలోనే ఇంత సాటిస్ఫై అవ్వంటే మళ్ళీ ఫుల్ సాంగ్ చూస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్ అనమాట. మనం అటు ఎప్పుడైతే వీళ్ళు కమిట్ అయిన దగ్గర నుంచి కూడా ఇదే టాపిక్. ఇద్దరు బెస్ట్ యాక్టర్స్, ఇద్దరు బెస్ట్ డాన్సర్స్, పర్ఫార్మెన్స్ ప్లస్ స్టంట్స్లో కూడా ఇద్దరు ఈక్వల్గా చేయగలిగిన వ్యక్తులు. అట్లాంటి వాళ్ళు ఎలా ఉంటుందని చెప్పి చూస్తున్నాము. మనం గత వారం రోజుల నుంచి అయితే వీళ్ళు వార్ 2కి సంబంధించిన అప్డేట్లు ఇస్తూ హిట్ పెంచుతూ ఉన్నారు. ఎన్టీఆర్ చూస్తేనేమో మ్యాగజైన్ కవర్ ఫోటో ఇవ్వటం, ఫోటోషూట్లు, ఇంటర్వ్యూలు ఇవ్వటం. హృతిక్ చూస్తేనేమో ఆయన మాట్లాడటం, ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్ గురించి మాట్లాడటం. ఎన్టీఆర్ గురించి హృతిక్ లాంటి వాడు ఎన్టీఆర్ లాంటి వ్యక్తి దగ్గర నుంచి నేను నేర్చుకున్నానని చెప్తుంటే అది ఫ్యాన్స్కి ఎంత బూస్టప్. ఆయన ఇంకోటి చెప్పారు, ఆయన ఏదైనా ఎంత మూమెంట్ అయినా సింగిల్ టేక్ అంటున్నాడు ఆయన ఎన్టీఆర్ వచ్చాడంటే చూస్తాడు డాన్స్, సింగిల్ టేక్ చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, నో రిహార్సల్స్ అని చెప్పేసి హృతిక్ మాట్లాడుతున్నాడు. ఇది ఎంత ఫ్యాన్స్కి బూస్టప్ ఇచ్చే విషయం. వాళ్ళ అభిమాన హీరోని గురించి ఇంకొక స్టార్ అలా పొగట్టం అనేది ఫ్యాన్స్ అయితే చాలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది సెలబ్రేట్ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇది ఒక సెలబ్రేట్ మూమెంట్, సినిమా ప్రేక్షకులకు సెలబ్రేట్ మూమెంట్, సెలబ్రేషన్ మూవీలుగానే మనం చూడాలి. వార్ 2 ప్లస్ కూలీ కాంపిటీషన్ అంటున్నారు. కూలీకి వార్ 2కి కాంపిటీషన్, వార్ జరుగుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర అంటున్నారు. బట్ దాంట్లో కూడా మంచి స్టార్ కాస్ట్ ఉంది. అది యాక్షన్ మోడ్లో వెళ్తుంది. వీళ్ళు చూస్తుంటేనో యాక్షన్ కమ్ ఎంటర్టైన్ మోడ్లో వెళ్తున్నారు వీళ్ళు. ఇదేమో స్పై జోనర్ మూవీ. బట్ జోనర్స్ రెండు కూడా సపరేట్ ఉన్నాయి. ఇది హాలీవుడ్ రేంజ్లో ఉంది మేకింగ్ మొత్తం కూడా. సో వార్ 2కి సంబంధించి అయితే మంచి అప్డేట్ అని చెప్పుకోవాలి. ఈ సాంగ్ ప్రోమో అయితే దునియా మొత్తం సలాం అనాలి. ఇప్పటికే ఆ ప్రోమో చూసిన తర్వాత అంతా సలాం అంటున్నారు. వ్యూస్లో చూసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ దూసుకుపోతుంది. ఇంకా వన్స్ అట్లా క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్తే వ్యూస్ మారిపోతున్నాయి ఫట. అంటే ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సాంగ్ కోసం అనేది మనకి దీంట్లో అర్థమవుతుంది. సో ఈ వాళ్ళ కాస్ట్యూమ్ దగ్గర నుంచి, కొరియోగ్రాఫర్ దగ్గర నుంచి, స్టెప్స్ కానీ ఇద్దరు ఈజీ బాడీ మూమెంట్స్ అనమాట. సింపుల్గా అలా డాన్స్ చేసేస్తున్నారు ఇద్దరు కూడా. అది మెస్మరింగ్ ఉంది. మనం చూసాము నాటు పాట ఉంది. ఇప్పటికే మనం చూసాం నాటు పాటని ఇప్పటికే సెలబ్రేట్ చేసుకుంటుంది ప్రపంచం. దానికి ఆస్కార్ వరకు వెళ్ళిందంటే మామూలు విషయం కాదు కదా. నాకు తెలిసి ఈ పాట, ఈ కొరియోగ్రఫీ, ఈ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఆ రేంజ్కి మ్యాచ్ చేస్తారేమో అని చెప్పి మ్యాచ్ చేయాలని ట్రై చేసినట్టే ఉంది నాకు చూడబోతే. ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ ఇస్తుంది ప్రీతం అనమాట. ఆ పాట చేసింది. లిరిక్స్ ఏమో కృష్ణకాంత్ అని చెప్పేసి ఆయన చేశారు. సో సింగర్స్ వచ్చేసి నకాష్ అని చెప్పేసి, యాజీన్ అని చెప్పేసి వాళ్ళు పాడారు. బోస్కో అంట ఈ కొరియోగ్రఫీ చేసింది బోస్కో అని చెప్పేసి ఒక కొరియోగ్రాఫర్ అది చేయడం జరిగింది. ఈ సినిమా సంబంధించి ప్రోమో అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మనం చూడొచ్చు 24 అవర్స్లో ఎన్ని వ్యూస్ వెళ్తుంది ఏంటనేది క్యాలిక్యులేషన్ ఉంది. అన్ని లాంగ్వేజ్లు 4 లాంగ్వేజ్లు రిలీజ్ చేశారు. ఈ పాటను కూడా 4 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది సినిమా కూడా. సో ఈ డిజిటల్ వ్యూస్ అనేది ఎంత రికార్డ్ క్రియేట్ చేస్తుంది ఏంటనేది మనం వేసి చూడాల్సిన సందర్భం. ప్రోమో అయితే చాలా బాగుంది. నేనే రిపీట్గా చూశాను అట్లా. యా.